జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ ఈరోజు మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. యమౌచ భీమసేనశ్చ ప్రాక్రోశంస్తే ధనంజయం అభిద్రవార్జునః క్షిప్రం కురూన్ ద్రోణాదపానుదా తతయేనం హనిష్యంతి పాంచాల హతరక్షిణం. కురుక్షేత్ర యుద్ధం 5వ రోజున ద్రోణాచార్యుడు పాండవుల మీద విజృంభించాడు. అతి వీరోచితంగా పోరాడుతున్నాడు. అప్పుడు భీముడు, నకుల సహదేవులు, ఓ అర్జున, ద్రోణాచార్యుడు మన పాంచాల సైన్యాన్ని చెండాడుతున్నాడు. సమస్త సైన్యాన్ని నేలకూలుస్తూ అందరికీ దడ పుట్టిస్తున్నాడు. ఆ ద్రోణుడికి ఎవరైతే రక్షణగా ఉన్నారో ఆ కౌరవ వీరులను మనం తరిమేయాలి. అప్పుడు ద్రోణాచార్యుడు ఒంటరివాడై ఆ పాంచాల సైన్యమే తనను ఆక్రమించి సంహరించి వేస్తుంది అని అంటారు అందరూ. తరువాత యుద్ధభూమిలో ద్రోణాచార్యుడికి దుష్టద్యుమ్నుడు కనపడగానే కోపంతో ఊగిపోయాడు ద్రోణుడు. తన నిశిత బాణాలతో దుష్టద్యుమ్నుడి రథాన్ని కూల్చి అశ్వాల్ని చంపాడు. అతని విల్లు కేతనాన్ని విరిచాడు. ద్రోణాచార్యుడు ఎక్కడ చూసినా తానే అయి యుద్ధం చేస్తున్నాడు. అతని పరాక్రమానికి పాండవ సేనలు పారిపోతున్నాయి. అది గమనించిన శ్రీకృష్ణుడికి ద్రోణాచార్యుడిని ఎవరూ ఆపలేరని తెలిసిపోయింది. వెంటనే తన రథాన్ని వారున్న వైపునకి తోలుకుని వెళ్ళాడు. పాండవ సేనలందరూ వినేటట్లుగా అర్జునుడితో గట్టిగా ఇలా అన్నాడు: అని మొన దేవదానవులకైనను గెల్వనశక్య మీ మహాత్ముని ఒక మందు చెప్పెద సుతున్హతుడయ్యనంగ విన్న ఎంతన ఇతడాయుధంబు దిగద్రావి యచేష్టత పొందు నప్పుడీతని పరిమార్చవచ్చు నిధి తప్పనుపాయంబు గల్గదెమ్మెయిన్. ఈ ద్రోణాచార్యుణ్ణి యుద్ధంలో గెలవడం దేవదానులకు కూడా సాధ్యం కాదు. దీనికి ఒక ఉపాయం చెప్తాను, వినండి. తన కుమారుడు అశ్వత్థామ హతుడయ్యాడని వింటే ద్రోణుడు ఆయుధాన్ని విడిచి రణభూమి నుండి నిష్క్రమిస్తాడు. ఇక యుద్ధాన్నే మానేస్తాడు. అప్పుడు అతన్ని సులభంగా చంపవచ్చు. ఇది తప్ప వేరే మార్గం లేదు అని సూచిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పటికే భీముడి చేతిలో అశ్వత్థామ అనే ఏనుగు మృతి చెంది ఉంటుంది. అది మాళవరాజు ఇంద్రవర్మ యొక్క భద్రగజం. ఆ విధంగానే భీముడు అశ్వత్థామ మృతుడైనాడు అని గట్టిగా చెప్పగా ద్రోణుడు నమ్మలేదు. తన సందేహం తీరడం కోసం అజాతశత్రువు అయిన ధర్మరాజు వలన సత్యం తెలుసుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు ధర్మరాజుతో ప్రాణాలను కాపాడుకునే సందర్భంలో అసత్యాన్ని పలుకటలో ఏ దోషం లేదు అని ధర్మబోధ చేస్తాడు ధర్మరాజుకి. అశ్వత్థామ హతుడైనాడు అని చెప్పమని ధర్మరాజుకు హితవు పలుకుతాడు. తరువాత ధర్మరాజు మాళవరాజు ఇంద్రవర్మ యొక్క గజము మరణించిన విషయాన్ని ఈ విధంగా చెప్తాడు: వలయు కొలది ఎలుంగెత్తి వర్ణ సమితి ఎచ్చుపడగా అశ్వత్థామ చచ్చెననియనని పదంబడి ఎల్లన యతని చెవికి వినగరాకుండా కుంజరమనియే నదిపా. అప్పుడు ధర్మరాజు తన యొక్క ఉచ్చారణ స్పష్టంగా ఉండే విధంగా అశ్వత్థామ హతుడయ్యను అని తన కంఠస్వరాన్ని పెంచి తర్వాత అది ఏనుగు అనే మాట ద్రోణాచార్యుడికి వినపడకుండా మెల్లగా అన్నాడు. దాంతో ద్రోణుడు తన కుమారుడి మరణవార్త ధర్మరాజు ద్వారా విని మనసు వికలమై యోగాన్ని ఆశ్రయించి శరీర త్యాగం చేసి జ్యోతి స్వరూపంతో
పరమపదానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎంతమంది వారించినా దుష్టద్యుమ్నుడు ద్రోణుడి కళేబరం తల వెంట్రుకలను చేత్తో పట్టుకొని అతని తల నరికివేశాడు. హతమైంది అశ్వత్థామ అని బిగ్గరగాని ఏనుగు అనే మాటని మెల్లగా అనేసరికి ద్రోణాచార్యుడికి ఆ రెండో మాట వినబడక తన కొడుకే మరణించాడని భావించాడు. ఈ సత్యం కపడంతో కూడుకున్నది కాబట్టి సత్యం నతత్ ఎచ్చల మభ్యుపేతం అని ధర్మసుష్మాన్ని చెప్పారు పెద్దలు. దాంతో ధర్మరాజు పలికింది అసత్యం అయినా ప్రాణాలను కాపాడుకునే సందర్భంలో అసత్యాన్ని పలుకుటలో ఏ దోషమూ లేదు అనే కృష్ణుడి ధర్మబోధ ఇందులో ఉంది కాబట్టి మనం అదే పరిగణనలోకి తీసుకోవాలి. సరే, ద్రోణుడి వీరోచిత సంగ్రామ స్ఫూర్తిని చూస్తే మనకి ఒకటి ఆశ్చర్యమనిపిస్తుంది. రణరంగంలో అతని రథం భూమికి 4 వేళ్ల ఎత్తున పయనిస్తుందట. కానీ అసత్యమైన అశ్వత్థామ మరణ వార్తను విని నిజమనుకొని మనసు వికలమై శరీరం బలహీనపడి అస్త్ర సన్యాసం చేశాడు. ఆ సమయంలో భూమికి 4 వేళ్ల ఎత్తున నడిచే రథచక్రాలు ఒక్కసారిగా దిగి భూమికి తాకాయట. దీన్ని సంస్కృత మహాభారతంలో ఈ విధంగా చెప్తాడు వ్యాసభగవానుడు. అవ్యక్తమబ్రవీత్ రాజన్ హతః కుంజర ఇత్యుత తస్య పూర్వం రథః పృథ్వ్యాః చతురంగళ ముచ్చితః బభూవైవం చ తేనోక్తే తస్య వాహ స్పృశన్ మహీం. దుర్యోధనుడి ద్వారా ద్రోణుడి మరణవార్త విన్న అశ్వత్థామ ప్రతిచర్య ఏమిటో తదుపరి అంశంలో చూద్దాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయన తత్వాన్ని, ఆయన మహత్యాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన అందరి మీద తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.